బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. అయితే కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. సీఐ వేధింపులే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని కుటుంబ సభ్యులతో కలిసి ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. ఈ ఆందోళనకు సదరు ఎక్సైజ్ స్టేషన్ లో మిగతా కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ కూడా మద్దతు తెలపడం గమనార్హం. ఇక ఈ సీఐ వేధిస్తున్నారంటూ గతంలో ఓ ఎస్ఐ కూడా ఇదే విధంగా ఆత్మహత్యాయత్నం చేశారని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. అయితే కానిస్టేబుల్ ఆరోపణను మహిళా సీఐ తోసిపుచ్చారు. కానిస్టేబుల్ ఆందోళనంతా ఓ డ్రామా అని కొట్టిపారేశారు. తనపై తిరగబడిన వారందరి పేర్లు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటానని సీఐ వేధింపులకు దిగారు. ఇప్పుడు ఎవరెవరికైతే చెప్పారో వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా మాట్లాడద్దంటున్నారు. మాత్రం ఏం సరిగ్గా మాట్లాడలేదు. పూర్తి బాధ్యతలు కూడా నాయే. ఇట్లాంటి పరిస్థితి మాకు వచ్చింది సార్ ఈ రోజున. ఇక అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. డోలో టాబ్లెట్స్ ఉంటాయి, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వేసుకోవడానికి దగ్గర పెట్టుకుంటాను. ఇక నా చేతికి అది దొరికింది కొత్త 1.5 years కావస్తుంది. ఉద్యోగం వచ్చిన మాకు సంబంధించిన అంటే మాకు గుర్తు చేస్తున్నట్టు సార్ మీరు అన్నగారు దూరంగా ఉండడానికి సార్ ఇవన్నీ మాట్లాడారు. సరేలే అనుకున్నా. మరి నన్ను కాకుండా మాట్లాడతాను, నేను పని చేయనా అంటే లేదమ్మా నువ్వు అలా ఉండవు, నీ బిహేవియర్ అలా ఉండదు, నువ్వు అలా ఉండవు, నువ్వు పని చేసే మనిషివి, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది తప్పు రాసావు, ఇది కరెక్ట్ చేసుకో, సరే మిస్టేక్ అయింది సరి చేసుకో అంటే నేను కంపల్సరీ సరి చేసుకునేదాన్ని. నాకు కొంచెం టైం ఇచ్చినా సరి చేసుకునేది. అసలు అదేమి లేదు సార్. ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు. కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. అయితే కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. సీఐ వేధింపులే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని కుటుంబ సభ్యులతో కలిసి ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు ఒక సీఐ స్థాయిలో ఉండి కూడా ప్రజల భద్రత కోసం చూడాల్సిన అతను ఇట్లా వేధింపులకు గురి చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మానస, కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ మీద కొంతమంది పోలీసులు ఆరోపణలు చేయడం, తర్వాత ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో బంధువులు చూసి ఆమె రక్షించడం జరిగింది. ఇది చివరకు చిలికి జాలివాన్లా మారి చివరకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు కూడా ఆమె బంధువులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఆమె బంధువులకు మిగతా కానిస్టేబుల్ కూడా మద్దతు తెలపడం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పుకోవచ్చు మానస. అయితే నిజంగానే సీఐ ఎలాంటి వేధింపులకు పాల్పడుతుంది, ఎందుకు ఈ రకమైన ఆరోపణలు తమ మీద వస్తున్నాయని చెప్పి కాకుండా గతంలో కూడా, అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం బంధువులు ఆందోళన చేయడమే కాకుండా గతంలో కూడా ఒక ఎస్ఐ ఇదే రకంగా ఈమె వేధింపులకు ఇబ్బంది పడి సూసైడ్ ప్రయత్నం చేసుకున్న ఘటన జరిగింది. కాబట్టి దీని మీద మనం మాట్లాడినప్పుడు ఆమె ఇన్స్పెక్టర్ చెప్తున్న వర్షం కూడా రివర్స్ లో ఉంది. సో నేను వర్క్ చేయమన్న విషయంలో కఠినంగా ఉంటాను కాబట్టి వీటి రకమైన నిందారోపణలు నామే చేస్తున్నారు. నిజంగా ఈ రకంగా అందరు కలిసి నామే మూకొమ్మలుగా చేస్తారు కాబట్టి నేను కూడా వాళ్ళ పేరు చెప్పి నేను కూడా ఆత్మహత్య చేసుకున్నా చెప్పని ఆమె రివర్స్ లో మాట్లాడడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఓవరాల్ గా మనత కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ మీద ఆరోపణలు రావడం, కానిస్టేబుల్ ఆందోళన చేయడమే కాకుండా చివరికి ఆమె కూడా నేను మీ అందరి మీద మీ అందరి మీద ఒక లెటర్ రాసి నేను కూడా సూచన చేసుకోవాలని చెప్పన్న వ్యవహారం ఏమైతే ఉందో ఇదంతా కూడా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి రావడం జరిగింది. పోలీసులు కూడా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. నిజ నిర్ధారణ అసలు ఏంటి, ఏ విషయం మీద ఆరోపణ చేసి జనరల్ గా మనం చూస్తా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ వర్క్ అనేది సెన్సిటివ్ గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో పై అధికారులు కఠినంగా ఉండాల్సి వస్తుంది. అంటే ఆ రకంగా కఠినంగా ఉండబట్టే వాళ్ళు కావాలని ఆరోపణ చేస్తారని సీఏ చెప్తారు. మరో పక్కన కానిస్టేబుల్ ఏమో ఏదైనా ఒక విషయం తప్పు చేస్తే చెప్పే విధానంలో కనుక చెప్తే మేము సరిదిద్దుకుంటాము, కానీ ఆమె మాట్లాడే విధానం అనేది మానసిక వేదన గురేలా ఉంటుందని చెప్పి ఆరోపణ చేస్తాం. అలాంటి మనం కూర్చోబెట్టి చెప్పిన బయట విన్నాం. సో ఓవరాల్ చూస్తే ఈ ఇష్యూ ఈ పోలీస్ స్టేషన్ లో ఇలా ఈ రకమైన కొత్తగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న వ్యవహారం మీద ఇప్పటికే ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం, కానిస్టేబుల్ లో వారి నిజం ఉందా లేకపోతే సీఏ వర్ష నిజం ఉందా, ఇంతమంది కానిస్టేబుల్ మూకముడు ఆరోపణ చేస్తారు కాబట్టి ఎంతో కొంత నిజం లేకపోవడం దాని మీద ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతామని మానస. అయితే సిఐఏ ఇలా చేస్తే వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఎవరికి ఉందంటారు? ఖచ్చితంగా మానస, దీంట్లో మనం చూస్తే సీఐ మీద ఆరోపణ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఆరోపణ చేశారంటే ఏదో గడ్డి పెట్టుకునో లేకపోతే నిజంగానే
ఆమె చెప్పిన అంటే ఇన్స్పెక్టర్ గారు చెప్పిన పనులు చేయకుండా ఉండటానికి కావాలని ఆరోపించడం అనుకోవచ్చు. కానీ మూకుమ్మడిగా అందరూ కూడా అదే రకమైన ఆరోపణ చేయడం, గతంలో కూడా ఇదే రకమైన ఇష్టతో సూసైడ్ ప్రయత్నం చేయడం అనేది జరిగింది. కాబట్టి మరి నిప్పులేజ పొగరాదన్న వాస్తవంలో ఎంతవరకు నిజం ఉన్న దాని మీద అప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తున్న పని చూస్తా ఉన్నాం. సిఐడి క్రాస్ పిలిపించి విచారణ చేసి నిజంగా సిఐ తప్పుడు యాక్షన్ తీసుకుందని చెప్పిన కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. మానస అయితే ఇన్నారెడ్డి చెప్పండి, పోలీసులు బెదిరింపులకు ఇట్లా వేధింపులకు గురి చేయడం ఈ పోలీస్ వ్యవస్థ పైనే ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఖచ్చితంగా మానస, మనకి ఏదైనా జరిగినా, మనకి ఏదైనా ఇబ్బందులు గురైనా కూడా మనందరం కూడా ఇమ్మీడియట్ గా మనం గుర్తొచ్చేది అలాగే న్యాయం జరిగింది పోలీసులే. సో అలాంటి విషయాలు కూడా పబ్లిక్ లో రావడంతో నిజంగా ఇలాంటి ఆరోపణలు రాకూడదు డిపార్ట్మెంట్ మీద వచ్చాయి. కాబట్టి ఫ్యూచర్ లో మరోసారి రాకుండా ఖచ్చితంగా నిజంగా తప్పు ఎవరికైనా సరే ఎవరి ఉపేక్షించిన విషయాన్ని కూడా మనం బీఆర్ న్యూస్ పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడిన సమయంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా యాక్షన్ అయితే జరుగుద్ది. ఫ్యూచర్ లో ఇలాంటి వస్తే మీరున్నట్టుగానే కొంత పోలీసుల మీద ఆరోపణలు రావడం అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళ పుట్టుకు వస్తారు, మనకేం న్యాయం చేస్తారని చెప్పన్న వర్క్ కూడా ఉంది పబ్లిక్ లో. సో పబ్లిక్ కి న్యాయం చేయాల్సిన వాళ్ళు ఇలా బయటపడడానికి కరెక్ట్ గా చెప్పని పబ్లిక్ కూడా అనుకుంటున్న పరిస్థితి మరి ఉన్నదాన్ని చాలా సీరియస్ తీసుకున్నారు. ఖచ్చితంగా దీంట్లో పోలీసుల్లో సీఏ వర్షన్ కరెక్ట్ ఉందా, కాన్స్టిట్యూషన్ కరెక్ట్ ఉందా, ఫ్యూచర్ లో ఇలాంటి రాకుండా చూస్తామని చెప్తాను మానస. ఓకే, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.